వెల్కమ్ టు డాట్ న్యూస్. ఇప్పుడు మనం ఇచ్చాపురంలో ఉన్నాము. దీనికి ఒక స్పెషల్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ నియోజకవర్గం నంబర్ 1 అనమాట. దీని నంబర్ చెప్పాల్సి వస్తే మనం ఇక్కడ బాగా టీడీపీకి ప్రభావితమైన ప్రాంతం అని మనం చెప్పుకోవచ్చు. టీడీపీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లస్ ఉద్దానంలో 4 మండలాలు ఈ ప్రాంతానికే వస్తున్నాయి. ఉద్దానానికి జగన్మోహన్ రెడ్డి ఎంతో చేశానని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి టీడీపీ స్ట్రాంగ్ ఏరియాలో ఒక మహిళా అభ్యర్థిని నిల్చోబెట్టి రేపు టీడీపీ కోటని బద్దలు కొట్టడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ పెరియ విజయ ఆమెకు సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా రేపు కంటెస్ట్ చేయబోతున్నారు. ఆమె గురించి ఒకసారి మాట్లాడదాం మనం. మేడం చెప్పండి, ఇక్కడ మీరు జడ్పీ చైర్మన్గా కూడా ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్గా. సో ఎలాంటి సమస్యల్ని ఇక్కడ మీరు ఐడెంటిఫై చేసామనుకుంటున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. ఇది 2009లో మా వారు ఎక్స్ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి కనుక మనం చూసినట్టయితే ఏదైతే ఇచ్చాపురం మండలం అన్నది శ్రీకాకుళం జిల్లాలోనే ఇచ్చాపురం నియోజకవర్గం అనేది ఆల్మోస్ట్ చిట్ట చివరి ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ బార్డర్ టు ఒరిస్సా యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర. సో ఇక్కడ అందరూ కూడా డౌన్ ట్రాడెడ్ పీపుల్, ఇక్కడ అందరూ కూడా చెప్పాలంటే బడుగు బలహీన ఆ వర్గాలే ఉన్నాయి, వీకర్ సెక్షన్సే ఉన్నాయి, అవే ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్గా వలసలే వెళుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది యాక్చువల్లీ ముందు దీని పేరు ఉద్యానవనం అని ఉండేది. సో చాలా చక్కగా ఇక్కడ కొబ్బరి తోటలు కానివ్వండి, జీడి తోటలు కానివ్వండి, పనస తోటలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ. ఇక్కడ రైతాంగులు కూడా ఎక్కువ. సో ఇలాంటి ప్లేస్లో ఏంటి అంటే మనం గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్టయితే క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారు. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చాపురం మండలంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో 4 ప్లస్ పలాసలో ఉన్న 2, టోటల్ 8 కలిపి ఈ ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ ఈ 8 మండల్స్ కూడా ఉద్దానం అని అంటారు. ఈ 8 మండల్స్లోనే క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. సో దశాబ్ద కాలంగా ఎవరూ కూడా దీన్ని పరిష్కరించలేదు. ఒకప్పుడు చూసుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోలేదనే చెప్పాలి. డయాలసిస్కి బోల్డ్ ఖర్చు అయ్యేది. డయాలసిస్ తర్వాత పేషెంట్స్ ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలంటే బోల్డ్ ఖర్చు అయ్యేది. ఇక్కడ సరైన డయాలసిస్ యూనిట్స్ లేక చాలామంది బై ట్రాన్స్పోర్ట్ ఐదర్ శ్రీకాకుళం రిమ్స్కి కానీ, వైజాగ్ కానీ, విజయనగరం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న బరంపురంకి వెళ్ళేవాళ్ళు తప్ప ఇక్కడ అంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయించుకునే పరిస్థితి అయితే లేదు. సొల్యూషన్ అయితే ఎవరు తీసుకురాలేకపోయారు. మరి గడిచిన దశాబ్ద కాలంలో మరి ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జగతిలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో అప్పుడు ఆయన మాట ఇచ్చారు, నేనంటూ వస్తే దీనికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తాను అని. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏదైతే ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ఉందో 700 crores, సో అది మనకి వంశధార హిరమండలం నుంచి మనకు ఆల్మోస్ట్ ఆల్ 710 kilometers త్రూ అక్కడి నుంచి ఈ 8 మండల్స్ పలాస యాజ్ వెల్ యాజ్ ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ రెండిటికి కూడా సుమారు ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 805 హ్యాబిటేషన్స్కి మాత్రం పూర్తిగా ఇంటింటికి వాటర్ సప్లై ఇస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఆల్ phase 1 పలాసలో ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోయింది. ఇప్పుడు ఇంటింటికి మనకి సోంపేట కూడా ఇచ్చేశారు, హాఫ్ ద కబడ్డీ ఇచ్చారు, కంచిలు కూడా ఇంకా కొంత ప్రోగ్రెస్ ఉంది. లైక్ 80% అయిపోయింది, ఇంకా 20% వర్క్ అవుతుంది. మధ్యలో 2 years కరోనా రావడం వల్ల డిలే అయింది, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఫినిష్ అయిపోవాల్సింది. సో దీనికి కూడా హాస్పిటల్స్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, లేకపోతే ఒక హెల్త్ సెంటర్స్ని కూడా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. సో అది ఎంతవరకు ప్రయోజనంగా ఉంది, లేకపోతే ఫ్యూచర్లో వీటి నుంచి ఎలాంటి ప్రయోజనం ఈ ప్రాంతాలకు అందుతుందంటారు? బేసిక్గా అసలు ఇక్కడ ఎందుకు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అనేది చాలామంది రీసెర్చ్స్లో వచ్చారు, ఎంతోమంది రీసెర్చ్ చేసి వెళ్ళారు, ఎవరు కూడా కరెక్ట్గా అనాలిసిస్ చేయలేకపోయారు. సో వచ్చిన వాళ్ళు ఏంటి అన్నారంటే ఇక్కడ కొబ్బరి తోటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎర్రనల్లి అన్న డిజీజ్ చెట్టుకు అవ్వడం వల్ల గ్రౌండ్లో లెవెల్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది కలుషితం అయిపోయింది. సో అందులో సిలికాన్ అండ్ లెడ్ హై కంటెంట్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇంటేక్ తీసుకుంటే మంచిది కాదు అన్న ఒక దీని మీద ఆ బేస్ మీద ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్స్ త్రూ మై ఫౌండేషన్ అయితే మేము అప్పుడు స్టార్టింగ్లో మేము ఇచ్చాము. ఐ యూస్ టు రన్ ఉద్దానం ఫౌండేషన్. అయితే నేను ఒకసారి మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారికి 2017లో కలవడం జరిగింది. అప్పుడు ఆయన అడిగినప్పుడు మేము చెప్పాం, ఇక్కడ కిడ్నీ ప్రాబ్లం ఉంది కదన్నా, సో మేము ఇలాగ మినరల్ వాటర్ ప్లాంట్ ఇస్తున్నాము అన్నప్పుడు ఆయన అడిగారు,
కంటామినేటెడ్ వాటర్ ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో అది ఏంటి అవుతుంది అని అడిగారు. సో అప్పుడు మేము చెప్పాం, ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో అది మళ్ళీ భూమికే వెళ్ళిపోతుంది అంటే అప్పుడు ఆయన అన్నారు, ఎన్నిసార్లు ఆ కంటామినేటెడ్ వాటరే మీరు ఎన్నిసార్లు ఫిల్టర్ చేసేస్తారు, దిస్ ఇస్ నాట్ అ సొల్యూషన్, మన ఫ్రెష్ వాటర్ బాడీ తేవాలి. అప్పుడు జగితిలో ఆయన ప్రామిస్ చేశారు, నేనంటూ గవర్నమెంట్లోకి వస్తే ఫ్రెష్ వాటర్ బాడీ తెస్తాను అని. సో అది మనకు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ వచ్చింది, అది ఫుల్ఫిల్ చేశారు. దీనికి ఇప్పుడు బేస్ అయ్యి ఇప్పుడు రీసెర్చ్ హాస్పిటల్ మనకి 60 crores-తో పలాసాలో పెట్టారు, 200 bedded సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ రెండు కూడా. ఇప్పుడు అది చాలా కన్వీనియంట్గా ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి చేసుకోవాలన్నా చేయించుకోవాలన్నా ఇట్ ఈస్ నియర్ బై. అదే కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా అభివృద్ధి అయ్యాయనే చెప్పాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి ఫ్యామిలీకి వెళ్ళి రోజు కూడా ఏఎన్ఎంస్ కానీ వాళ్ళందరూ కూడా క్రియాటిన్ టెస్ట్ చేస్తున్నారు. సో క్రియాటిన్ ఎవ్రీడే 5 samples వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు ఊళ్ళల్లోకి వెళ్ళి. సో దాన్ని బట్టి వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది. సో ఈ సిరం క్రియాటిన్ కనుక అది బేసిక్గా 0 to 1.2 వరకు ఉంటే అది నార్మల్, అబౌవ్ దట్ ఉంటే మనకి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు. సో 5 వరకు క్రియాటిన్ ఉన్న వాళ్ళకి 5,000 పెన్షన్ ఇస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కువ 3 points ఉన్నా 2 points ఉన్నా వాళ్ళు మెడికేషన్ మీద ఉండాలి కాబట్టి దానికి హెల్ప్ చేయడం కోసం అని చెప్పి, అలాంటి వాళ్ళ కోసం డౌన్ ట్రోడెడ్ పీపుల్ కోసం అని చెప్పి క్రియాటిన్ ఎవరికైతే 5 ఉందో వాళ్ళకి పెన్షన్ 5,000 ఇచ్చారు. అలాగే డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 10,000 ఇస్తున్నారు. ఇవాళ మనం పిహెచ్సిలు కానీ సిహెచ్సిలు కానీ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు కనీసం సరైన డాక్టర్స్ ఉండేవారు కాదు, సరైన వైద్యానికి సరిగ్గా ట్రీట్మెంట్ కూడా జరిగేది కాదు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మన పిహెచ్సి లెవెల్లో కానివ్వండి, సిహెచ్సి లెవెల్లో కానివ్వండి 60 types ఆఫ్ టెస్టెస్ జరుగుతున్నాయి, 180 types ఆఫ్ మెడికేషన్స్ ఇస్తున్నారు. సో ఇదైతే చాలా బాగుందని. అంటే కేసెస్ ఇంత ముందు కన్నా ఇప్పుడు ఏమన్నా తగ్గినాయా? అలాంటి రిపోర్ట్స్ ఏమన్నా మనకి తెలుస్తుందా? అంటే వాటర్ కూడా తీసుకొచ్చారు కదా. అయితే మినరల్ వాటర్ తాగుతున్నప్పటి నుంచి అయితే కేసెస్ అయితే ఎక్కువ అవ్వలేదు, అన్నీ కేసెస్ ఉన్నాయి. సో మరీ ఎక్కువ అయితే అవ్వలేదు. సో అవి అలాగే ప్రామినెంట్గా ఉన్నాయి. ఇంకొకటి ఏమిటి అంటే ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ అందరూ మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే అది ఇట్స్ మై ఒపీనియన్. ఇక్కడ అందరూ కూడా వలసలకి వెళ్ళి పని చేసేవాళ్ళు, కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా చేసిన తర్వాత బాడీ పెయిన్స్ ఉంటున్నాయని చెప్పి ఒక డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా వెళ్ళిపోవడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేస్తారు. లేదు అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు సూది మందు ఇచ్చారు తగ్గిపోతుంది అని అంటారు. సో దానివల్ల కూడా ఇక్కడ అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఆ ఇష్యూస్. ఇప్పుడైతే అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ తగ్గించడం జరిగింది. ఆ తర్వాత ఈ వాటర్ తాగాలి, ఈ వాటర్తోనే ఇచ్చేయాలి, అవేర్నెస్ ఎక్కువ పెరిగింది. సో దానివల్ల మనం ఎక్కువ అయితే అవ్వలేదు కానీ ప్రామినెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే డయాలసిస్కి వేరే ఊరు వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. టెక్కల్ అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి వెయిటింగ్ లిస్ట్లో ఎవరు లేకుండా ఫుల్ బెడ్ విత్ అంటే ఎక్స్ట్రా బెడ్స్ తోటి విత్ డయాలసిస్ యూనిట్స్తో మన గవర్నమెంట్ వచ్చాక ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా పేషెంట్ వెయిటింగ్ అన్నది లేదు. ఓకే, వీళ్ళకి సంబంధించి ఇంకా కూడా అంటే ఒక త్రాగునీరు మనం ఇస్తే సరిపోదు, గ్రౌండ్ లెవెల్లో కూడా చేంజ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కదా. అంటే సాగునీరు అదే వాటర్తో మనం పంటలు కూడా పండించుకుంటున్నాం. సో మనం తినే ఫుడ్లో కానీ వాటన్నిటిలో కూడా చేంజ్ రావాలి కదా. దీనికోసం సాగునీటికి సంబంధించి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు సాగునీరుకు సంబంధించి ఆల్రెడీ వంశధార అయితే మనకి ఆల్రెడీ లిఫ్ట్ ఇరిగేషన్స్ అవన్నీ కూడా అయ్యాయి. phase 1లో ఆల్రెడీ చేస్తారు. ఆ వాటర్ ఏదైతే ఉందో వంశధార అన్నది శ్రీకాకుళం నుంచి పలాస వరకు వస్తుంది. టెయిల్ ఎండ్ అన్నది ఆ పలాస వరకు ఆగింది. సో మనము ఈసారి ప్రపోజల్ పెట్టాము, ఏదైతే ఉందో ఆ వాటర్ని ఇక్కడ వరకు తీసుకురావాలని మేము పెట్టాము. అది సెకండ్ ఫేజ్లో వస్తుంది. సో అది ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇది కాకుండా మేము మహేంద్ర తనియా యాజ్ వెల్ యాజ్ బహుదా ఈ రెండింటికి కూడా రిజర్వాయర్స్ కోసం కూడా మనం పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గమే తీసుకుంటే ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి కిడ్నీ పేషెంట్స్ అయితే, ఇంకొకటి సైక్లోన్ జోన్. ఇది ఎప్పుడు ఏంటి వస్తుందో తెలీదు. ఇక్కడ అందరూ కూడా ఎక్కువ చాలా మందికి కొబ్బరి తోటలు, జీడి తోటలు,
సో వ్యవసాయం మీదే ఉంటారు. ఒక పంట వాళ్ళు ఏంటంటే ఈ మిరప ఇవి మినువులు అలా ఒక పంట ధాన్యము వరి ఒకటి సో సెకండ్ ఇంకొకటి వేస్తారు. సో అలా వేసుకొని బ్రతికే వాళ్ళే ఎక్కువ ఇక్కడ అన్నమాట. సో వాళ్ళందరికీ కూడా సాగునీరు కోసం అయితే మనం పెట్టాము. మనకి బహుదా యాక్చువల్లీ వాళ్ళేమో మనకి ఇవ్వాల్సినంత వాటర్ వాళ్ళు ఇవ్వట్లేదు. అది ఇవ్వకపోగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఆ డ్యామ్ ఏదైతే ఉందో ఎత్తేస్తుంటారు. సో ఒక్కసారి ఫ్లడ్ ఏమైనా వాళ్ళకి ఎక్సెస్ వాటర్ అయితే రావడం తప్ప మనకి వాళ్ళకున్న ఒప్పందం ప్రకారంగా అయితే వాళ్ళు ఇవ్వడం లేదు. లాస్ట్ టైం సీఎం గారు వచ్చారు. అప్పుడు వెళ్ళి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒరిస్సా సీఎం గారితో మాట్లాడిన తర్వాత కొంత మెరుగైంది. సో మిగతావి కూడా మనం లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇక్కడ చాలా గ్రోయింగ్స్ అయితే అవసరము. దాని మీద స్పెషల్ దృష్టి పెడతాం. సో ఇవి కాకుండా ఈ 2 సమస్యలు కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు? కమ్యూనిటీస్ వైజ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇలా ఎక్కువగా వలసలు కూడా వెళ్ళిపోతున్నారు. ఆ వలసలు వెళ్ళకుండా ఏదైనా ఉపాధి క్రియేట్ చేయగలుగుతున్నారా? ఇంకా ఏం చేయగలుగుతున్నారు? ఇక్కడ మొత్తము మన శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్టయితేనండి, ఇక్కడ వాళ్ళే ఎక్కువ బాగా చదువుకొని సివిల్స్లో కానివ్వండి, ఉద్యోగపరంగా చాలా మెరిట్ స్టూడెంట్స్ మిగతా ఆంధ్ర జిల్లాస్తో చూస్తే ఇక్కడే ఎక్కువ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే బాగా చదువుకుని బాగా వెల్ సెటిల్ వాళ్ళందరూ కూడా ఇక్కడ లేరు. సో అందరూ కూడా వలసలు వెళ్ళైపోయారు. సో ఇచ్చాపురానికి వస్తే చాలా ఎక్కువ మంది పేరెంట్సే ఉంటున్నారు తప్ప పిల్లలందరూ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ డౌన్ ట్రోడెడ్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ చాలామంది మీరు దుబాయ్లో చూడండి, కువైట్లో చూడండి, అదర్ కంట్రీస్లో ఎక్కడైనా అవసరం అనుకుంటే వీళ్ళే ఎక్కువ వెళ్ళి అక్కడ వెల్డింగ్ కానివ్వచ్చు, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనులు చేయొచ్చు. వీళ్ళందరూ కూడా హైదరాబాదు ఇక్కడే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే ఎక్కువ. సో ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది తప్ప ఇది మేబీ ఇది ఎండ్లో ఉండడం వల్ల ఎలాంటి డెవలప్కి అయితే నోచుకోలేదు. దీని మీద ఇప్పుడు ఫస్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుందే ఈ స్కూల్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు మనం చూస్తే నాడు నేడు పెట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంస్ చేసి ఎప్పుడూ లేనటువంటి ఇవాళ అన్ని ఫెసిలిటీస్తో ఇవాళ టాయిలెట్స్ కానివ్వండి, ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ కానివ్వండి, వాళ్ళకి గోరుముద్ద అని చెప్పి న్యూట్రిషియస్ ఫుడ్ కానివ్వండి, యూనిఫామ్స్ నుంచి డిజిటలైజేషన్ బోర్డ్స్ నుంచి మరి బుక్స్, బ్యాగ్స్, షూస్ అన్నీ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఒక పేజ్ బై లాంగ్వేజ్ లాగా సో ఇంగ్లీషు తెలుగు 2 కలిపి ఇప్పుడు సిబిఎస్ఈ చేశారు. సో ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయనటువంటి విధంగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో మీకు తెలుసు మరి న్యూయార్క్లో రాజేశ్వరి అన్న అమ్మాయి వెళ్ళి చాలా చక్కగా మన గవర్నమెంట్ మీద ఎలా చదువు అవుతుంది అసలు ఏం చేస్తుంది అన్నది కూడా చెప్పగలిగారు. మిగతా జిల్లాల కన్నా ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 5 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఏ జిల్లాలో లేరు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఈ 5 విదేశీ విద్యా దీవెన అని చెప్పి వాళ్ళ అదర్ కంట్రీస్లో వాళ్ళు చదువుకుంటున్నారు. మొత్తం 45లో 5 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం. సో ఇక్కడ చాలా ప్రామినెంట్గా బాగా చదువుకునే పిల్లలు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఇంటలెక్చువల్సే వాళ్ళు చదువుకోవాలని చెప్పి కష్టపడి చదివే నేచరే ఈ జిల్లాలో వాళ్ళందరూ కూడా. సో ఎక్కడా లేనటువంటి విధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 5 అదర్ కంట్రీస్కి వెళ్ళారు అంటే అది కూడా చూడండి టాప్ 100 యూనివర్సిటీస్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. సో మిగతా వాళ్ళతో చూస్తే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ బేస్ ఫర్ ద డెవలప్మెంట్ కదండి. సో ఇప్పుడు ఇదైతే నెక్స్ట్ మరి మిగతావన్నీ కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకొకటి పెరియ విజయ గారు ఏమీ రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి రాలేదు. ఎందుకంటే మీ హస్బెండ్ వచ్చేసి పెరియ సాయిరాజ్. సో తిని టీడీపీలో ఉండేవారు ఫస్ట్. టీడీపీ నుంచి ఎందుకని బయటకు వచ్చేసారు? టీడీపీ నుంచి మేము ఎందుకు వచ్చాము అంటే యాక్చువల్లీ అక్కడ ఉండలేక ఇమ్మడలేక మా ఎథిక్స్ని మేము చంపుకోలేక ఇంకా అలా ఉండిపోయే మనస్తత్తులు మేము కాము. సో మేము ఏంటి అన్నది అందరికీ ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. ఒకరి కింద మనం ఉండలేము అన్న ఒక్క దీంతో అప్పుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అప్పుడు అక్కడ జైల్లో ఉండేటప్పుడు ఈయనకి ఎన్నోసార్లు పిలుపు రావడం మాకు చాలా నచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయన ప్రభుత్వం ఉండేది, ఆయన ఎన్నో మంచి పనులు చేశారు, వాళ్ళ అబ్బాయి పిలుస్తున్నారని మేము ఆకర్షితులై అంత మంచి చేస్తున్నారు. మేము సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్. సో మేము రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. సో మేము రావడమే మేము సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాం.
మా హస్బెండ్కి శాలరీ వచ్చేది. సో ఆ శాలరీ అంతా కూడా మేము కిడ్నీ పేషెంట్స్కి ఎవ్రీ మంత్ ఒక్కొక్క పేషెంట్కి 2000 లాగా మేము డొనేట్ చేసాం. ఒక్క రూపాయి కూడా మా హస్బెండ్ శాలరీ మేమైతే వాడలేదు. సో వీ హ్యావ్ కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ టు డూ ద సర్వీస్, తప్ప రాజకీయం చేయడానికి రాలేదు. సో ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే మేము అలా సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మేము ఇక్కడ ఉండలేక అందులోకి వెళ్ళిపోయాం. అంటే అంత సర్వీస్ చేశారు, తర్వాత మీరు వాటర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు. మరి ఎందుకని 2019లో పార్టీ అంత వేవ్లో ఉన్నప్పుడు కూడా మీ హస్బెండ్ పోటీ చేశారు? లాస్ట్ టైం 2019లో ఆయనే కంటెస్ట్ చేశారు వైసీపీ నుంచి. సో ఎందుకు ఓడిపోయారు? ఇది ఏమైందంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు తిత్లీ వచ్చిందండి. సో తిత్లీ వచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర విజయనగరంలో ఉన్నారు. సో అప్పుడు అంటే డోంట్ గెట్ మీ రాంగ్, ఇక్కడ ప్రజలు ఏమనుకున్నారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అప్పుడు విజయమ్మ గారు వచ్చారు. సో పాదయాత్రను బ్రేక్ చేయడం ఎందుకు, ఆయన వస్తారు కదా అని కొంత డిలే అయింది. కానీ చేయాల్సినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేశారు. నెల్లూరు నుంచి ఒక టీం వచ్చింది, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. తిత్లీ వచ్చినప్పుడు అన్ని విధాలుగా ఆదుకున్నాం. కానీ వీళ్ళు ఏంటంటే పక్కనే ఉండి రాలేదు అని ఒకటి. ఆ తర్వాత ఏమిటి అంటే కరెక్ట్గా ఎలక్షన్ ముందర ఇంకా కరెక్ట్గా ఒక 2-3 డేస్ ఉంది అనగా కనీసం ల్యాండ్ ఉంది లేదు చూడకుండా అందరికీ కూడా తిత్లీ బాధితులందరికీ కూడా హ్యూజ్ అమౌంట్స్ వచ్చేసాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. సో ఒక్కొక్కరికి ఒక ఎకరా ల్యాండ్ లేనుడు కూడా 17 lakhs ఇలా వచ్చేసేసరికి అసలు నేను ఇలా చెప్పకూడదు ఓపెన్గా, అలా రావడం వల్ల సో అందరూ కూడా మాకు ఆదుకున్నారు, అందరికీ కూడా అమౌంట్ వచ్చింది అన్న ఒక మెయిన్ కారణంతోనే మనం ఓడిపోవడం జరిగింది. అలానే ఇప్పుడు చూసుకుంటే మీకు కూడా అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా బటన్ నొక్కుతుంది, డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అలాంటి సిచ్యుయేషన్స్ మళ్ళీ ఇప్పుడు వైసీపీకి ఏమైనా క్రియేట్ అవుతున్నాయా? మరి ఇక్కడ కూడా ఇస్తున్నారు కదా డబ్బులు. ఇప్పుడు డెఫినెట్గా మారిందండి. ఎందుకంటే ఇప్పుడు మేము గడప గడపకు మన ప్రభుత్వం అన్న గవర్నమెంట్ ప్రోగ్రాము అది చాలా సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము ప్రతి గడప తొక్కాము, ప్రతి ఇంటికి వెళ్ళాము, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రియలైజేషన్కి అయితే వచ్చారు. ఏంటి గత ప్రభుత్వాలన్నీ హామీ చెప్పాయి, నిజంగానే చేయలేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇస్తున్నారు, చేస్తున్నారు అన్న ఆలోచన అయితే వచ్చింది. ఈసారి డెఫినెట్గా మార్పు అయితే వస్తుంది. లాస్ట్ టైం మనం జస్ట్ ఒక 7,000 ఓట్స్తోనే మనం ఓడిపోయాం. సో ఈసారి అలాంటి అంటే అప్పట్లో తక్కువ టైం కూడా ఉన్నట్టుంది, లాస్ట్ మినిట్ లో అనౌన్స్ చేయటాలు కూడా ఏవో రీజన్స్ ఉన్నట్టున్నాయి. అవి కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఆల్మోస్ట్ 16 days ముందు అనౌన్స్ చేయడము. సో అందుకని అది ఎందుకని అంత లాంగ్ టైం తీసుకోవాల్సి వచ్చింది వైసీపీకి అప్పట్లో? అంటే ఎప్పుడైనా ఒక పార్టీ బలంగా ఉందనుకోండి మీకు ఆస్పిరెంట్స్ ఎక్కువ అవుతారు, ఎందుకంటే అందరికీ హోప్స్ ఉంటాయి. లైక్ సో అప్పుడు ఏంటయింది అంటే సో అందరూ కావాలని అనుకునే ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి అంటే సాయిరాజ్కి ఇవ్వాలని చాలా ఉండింది. ఎందుకంటే అప్పుడు మేము వీవర్ ఎమ్మెల్యేగా ఉండగా మేము రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి చేస్తారు, మాకు ఆ తర్వాత సస్పెండ్ ఉండుండగా రాజీనామా చేసి మేము కలిసామన్నమాట. సో ఫస్ట్ ప్రామిస్ ఆయన ఏం చేశారంటే మాకు ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్పారు సాయిరాజ్ గారికి, కానీ అప్పుడు మేము చేయలేదు. సో అందుకని చెప్పి మొన్న మాకు ఇచ్చినప్పటికీ మేము నారో ఎడ్జ్లో ఓడిపోయినప్పటికీ ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎవరికి కూడా ఫస్ట్ అయితే డిక్లేర్ చేయకుండా మన DCMS చైర్మన్ సాయిరాజ్ గారికి ఇవ్వడం జరిగిందండి, మా హస్బెండ్కి. ఆ తర్వాత ఇవాళ నేను జెడ్పీ చైర్మన్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ నాకే ఎందుకని సాయిరాజ్ గారిని కాదని మీకు ఇస్తున్నారు సీట్ ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు అంటే మరి అది సర్వే చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు నేను వేరు కాదు, ఈయన వేరు కాదు. సో మేబీ సర్వే రిపోర్ట్స్ అన్ని, గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఇక్కడ మహిళా ఓటు కూడా ఎక్కువ, సో దీని మీద ఇచ్చారు. సో అంటే ఏంటి మీ స్ట్రాటజీస్ ఏంటి నెక్స్ట్ ఈ ఎలక్షన్కి వెళ్ళడానికి? అసలు మీకు ఎందుకు వేయాలి ఓటు, మీ పార్టీకి కానీ మీకు కానీ? ఎందుకు వేయాలా, అసలు ఎందుకు వేయకూడదని నేను అడుగుతాను. ఎందుకు వేరండి? ఇవాళ అసలు ఎప్పుడైనా ఒక పేద ప్రజలు అసలు ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడా, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి, ఈరోజు ఇంటి దగ్గరికే 1వ తారీఖు అయితే తలుపు తట్టి పెన్షన్స్ ఇస్తున్నారు, ఇంటి వరకే రేషన్ తెచ్చిస్తున్నారు. మహిళా సాధికారత యాజ్ ఏ విమెన్ మనమే మాట్లాడుకుందాం.
ఎప్పుడైనా మాటల వరకే ఉంది తప్ప ఎప్పుడైనా చేతుల్లో అసలు ఎవరైనా చేసి చూపించారా? ఇప్పుడు ఈ మధ్య మనకి పార్లమెంట్‌లో మనకి బిల్ పాస్ అయింది 33%. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోర్ దెన్ 50% చేశారని నేను అంటాను. మన ఊర్లలోనే మహిళలందరికీ కూడా ఎక్కువ శాతం వాలంటీర్స్ అని చెప్పి 50 హౌసెస్‌కి మరి అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక న్యాయం అని చెప్పి ఇవాళ అన్ని క్యాస్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా అప్‌లిఫ్ట్‌మెంట్ చేశారు. మళ్ళీ అందులో 50% విమెనే ఉన్నారు. ఇవాళ అలా చూసుకుంటూ వస్తే నేను కూడా ఒక బీసీ మహిళ. మరి మా ఒక్క జెడ్పీ చైర్మన్సే తీసుకుంటే 13లో 7 మంది విమెనే. సో ఎక్కువ విమెన్‌కి మోర్ దెన్ 50% జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. ఆయన సంక్షేమం అన్నీ కూడా మహిళలకే ఎక్కువ ఉన్నాయి. మహిళల ఓట్లు ఒక్కటే పడితే ఎలా జగన్? ఇప్పుడు పురుషుల ఓట్లు పడిపోవు? ఎందుకు పడవండి? ఇప్పుడు పురుషులకి ఏం తక్కువ చేశారు చూడండి. ఇప్పుడు రైతు భరోసా ఉందండి. వాళ్ళకి ఎప్పుడైనా ఎవరన్నా ఇచ్చారండి? వాళ్ళకి ఆర్థికంగా ప్రతి సంవత్సరం 13,500 ఇవ్వడమే కాకుండా ఇవాళ ఆర్బీకే సెంటర్స్ పెట్టి వాళ్ళు ఎక్కడికో వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఏం కావాలి, ఏ విత్తనాలు కావాలి, ఏ పెస్టిసైడ్ కావాలి, వాళ్ళు సాగిస్తున్న భూమిలో సాయిల్ టెస్ట్ చేసి ఏ పంట వేస్తే వాళ్ళకి లాభం వస్తుందనే విధానాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో పాటు 13,500 వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఇవాళ ఈ క్రాపింగ్ చేసి పంట నష్టమైన వెంటనే డబ్బులు ఇస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అండి? మరి ఇవాళ చేతి వృత్తి చేసేవాళ్ళు ఉన్నారు. నాయ బ్రాహ్మణులు కావచ్చు, ఆటో తమ్ముళ్ళు కావచ్చు, రజకులు కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా తోడు అని చెప్పి 10,000 ఇస్తున్నారు. మరి ఎకనామికల్గా ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండి కూడా వాళ్ళు కొంచెం వాళ్ళు పోవర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళకి ఈబీసీ నేస్తం ఇస్తున్నారు. ఎవ్వరికీ అన్యాయం చేయలేదండి, అందరికీ చేశారు. అయితే మహిళలకి కొంచెం ఎక్కువ చేశారు. వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే మన మహిళలు ఎప్పుడూ కూడా మన కోసం ఎప్పుడూ ఆలోచించాం. టు బి ఫ్రాంక్, మీరు కూడా ఒక మదర్ అవ్వచ్చు కదా. సో మనం ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ, మన ప్రయారిటీస్ ఎప్పుడు మనకి లేదు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నప్పుడు ఇవాళ అందరూ కూడా ఇండివిజువల్గా మన థింకింగ్లో కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, మేము చేయగలం అన్న ధైర్యం ప్రజల్లో ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో చేస్తున్న మహిళల్లో చూస్తున్నాను. మరి ఇవాళ చూడండి, ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి అక్కడ మరి విమెన్ కానిస్టేబుల్స్కి, వీళ్ళకి లేడీస్కి పెడుతున్నారు. వాళ్ళు కూడా మరి వీళ్ళందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంకరేజ్ చేసినట్టే కదా. సో వాళ్ళ థింకింగ్ ఇప్పుడు మారింది. ఒకసారి మీ పర్సనల్ మ్యాటర్స్లోకి వెళ్తే అసలు మీరు ఏం చదువుకున్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ ఇద్దరి మధ్య లవ్ ఎలా సక్సెస్ అయింది ఏంటి అసలు? యాక్చువల్లీ నేను పుట్టింది తెనాలిలో అండి. బట్ నేను చదువుకుంది అంతా, పెరిగింది అంతా విశాఖపట్నంలోనే. నేను విశాఖ వ్యాలీ స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. అప్పుడు మా అమ్మగారికి గుల్లెన్బెర్రీ సిండ్రోమ్ రావడం వల్ల మా నాన్నగారు ఇంటర్ నాకు విజయవాడలో జాయిన్ చేశారు. నలందలో చదివాను. ఆ 2 years తర్వాత మళ్ళీ బ్యాక్ వైజాగ్లోనే విశాఖ మహిళా కాలేజ్లో బీఎస్సీ కంప్యూటర్స్ చేశానండి. సో మాకు ఒక అన్నయ్య, నేను, మా చెల్లి. సో మా అన్నయ్య తను ఇంజనీరింగ్ బీఎస్సీ, తను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు. సో తను యూఎస్లో సెటిల్డ్. మా చెల్లి ఇప్పుడు హైదరాబాద్లో షీఈ్ అ టీచర్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్. సో నేను ఇలాగా, సో వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ, నేను మా వారు. సో పేరెంట్స్కి ఇష్టమైతేనే చేసుకుందాం అన్న ఒక దీంతోనే ఉన్నాము. పేరెంట్సే మాకు పెళ్లి చేశారు. సో వీ హ్యాడ్ ఎ కమిట్మెంట్. సో ఇప్పుడు మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్గా ఎప్పుడు ఉందాం. వీఆర్ వెరీ ఫ్రెండ్లీ, వీఆర్ మోర్ లైక్ ఎ ఫ్రెండ్స్. సో మా అమ్మాయిని కూడా అలాగే బాటప్ చేశాను. అలానే సోషల్ మీడియాలో ఒక వార్, అంటే అశ్లీలమైన పోస్టింగ్స్ పెట్టడం కానీ, లేకపోతే అది పొలిటికల్ వార్ ఇప్పుడు మరీ ఈ ఎలక్షన్ టైంలో చాలా ఎక్కువైపోయిందని చెప్పుకోవాలి. ఎవరైనా పార్టీస్కి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్స్ చెప్తున్నా కూడా, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నా కూడా అది చాలా వాళ్ళని అంటే మరణాల వరకు తీసుకువెళ్తుంది. ఈ మధ్య గీతాంజలి కేసు మనం చూస్తే ఆ అమ్మాయి చెప్పిన దానికంటే జగన్మోహన్ రెడ్డి పథకాలని తీసుకుని ఒక ఆనందాన్ని వ్యక్తపరిచి ఇంటికి వెళ్ళే లోపు ఆ అమ్మాయి మీద వచ్చిన ట్రోలింగ్స్తో అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సో ఈ సిచ్యుయేషన్స్ని ఎలా అధిగమించాలి యాజ్ ఎ విమెన్గా, తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా కావచ్చు, విమెన్ ఎంపవర్మెంట్లో మీరు కూడా లాభపడ్డారు కాబట్టి అసలు మనం ఏం చెప్పొచ్చు విమెన్కి ఈ విషయంలో? అసలు నిజంగా అండి నాకు ఇది చాలా బాధ అనిపించిందండి. ఎందుకు అంటే తను పాపం ఒక పార్టీకి ఏమీ అనలేదు. తను జస్ట్ తనకు వచ్చిన ఇంటి కోసమే తను హ్యాపీగా ఫీల్ అయి చెప్పింది. అది నిజమైన పేద కుటుంబం కాబట్టి వాళ్ళకి ఇల్లు అన్నది అందరికీ కళ. ప్రతి పేదవాడికే కాదండి, సంపాదించుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఒక సొంత ఇల్లు కళ అన్నది ఉంటుంది. సో తనకి అది కళ ఫుల్ఫిల్ అయిందని తను ఓవర్ జాయ్ అయింది. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ అమ్మఒడి దొరుకుతుందని తను, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది, తన హ్యాపీనెస్ తను వ్యక్తం చేసింది. కానీ దీన్ని ట్రోల్ చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయమే.
అయితే నాకు ఒకటే అండి, నేను ఇట్ ఈస్ మై ఓన్ పర్సనల్ ఒపీనియన్. ఇది వాళ్ళకి ఏమి కొత్త కాదు అని నేను అంటానండి. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే 'దీక్షిత' అని ఒక అమ్మాయి ఉంది విజయవాడలో. మరి 'వినోద్ జైన్' అనే అతను 50 ఇయర్స్ అతను. అప్పుడు కూడా ఈనాడు ఏమని రాసింది? ఆ అపార్ట్మెంట్ పెద్ద మనిషి అనే రాసింది. సో, వాళ్ళు దీన్ని ఖండించడం లేదు. ఏమీ చేయలేదు. అతన్ని పెద్ద మనిషిలాగే వ్యవహరించారు. అయితే బై గాడ్స్ గ్రేస్ నిజంగా స్పోక్స్‌ది చట్టంలో అతనికి ఇప్పుడైతే శిక్ష అయితే పడింది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతర పార్టీలు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని గౌరవించారండి. మనకి వంజాక్షి మరి తహసీల్దార్ గారి విషయమే తెలుసు. ఇసుక మాఫియా చేస్తున్నారని వెళ్తే తను ఈడ్చుకొని వచ్చి కొట్టిన సంగతి మనం చూసాము. ఒక దళిత మహిళ పాపం ఇల్లు కట్టుకోవడానికి తను ఇసుక తీసుకెళ్తుంటే వివస్త్ర చేశారు. మరి ఇప్పుడు వేరే వేరే పార్టీలు ఇప్పుడు వాలంటీర్స్‌నే ఎన్నో రకాల పేర్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, వీళ్ళు వాళ్ళ డేటా అంతా తీసుకొని ఇలా చేస్తున్నారని ఎప్పుడు కూడా నెగెటివ్‌గా చెప్తున్నారు. ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయండి. ఎందుకు అంటే ఆయన అంతా మంచే చేస్తున్నారు. ఎవరికీ హార్మ్ చేయట్లేదు. అందరూ లాభపడుతున్నారు. ఇతన్ని ఎలా డిగ్రేడ్ చేయాలి? ఇతను ఏం చేస్తే ఇదవుతది? సో, ఇది దాన్ని పట్టుకొని ఈ విధంగా ట్రోల్ చేయడం అన్నది చాలా బాధాకరం. పోనీ చనిపోయిన అమ్మాయిని మళ్ళీ మళ్ళీ ఇంకా కామెంట్స్‌తో చెప్పి చంపేస్తున్నారు. నిజంగా మొన్న ఆ ఇద్దరు చిన్న పిల్లల వీడియో చూస్తే ఎలాంటి తల్లైనా తల్లి హృదయం బాధపడుతది. ఆ చిన్న అమ్మాయి చెప్తుంది, "మా అమ్మ ఫోను చూస్తూ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియలేదు" అని. ఆ పాప ఏడుస్తుంటే నాకే ఎంత ఎంత మెసేజ్ చూసి బాధపడి ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తున్నారు. కేవలము ఇలా ట్రోల్ చేయడం వల్లే తను చాలా సెన్సిటివ్ అమ్మాయి. చాలా సరదాగా ఉంటుంది. అంతే సెన్సిటివ్‌గా మనస్తత్వం అని. ఇలాంటి సోషల్ ట్రోలింగ్ అన్నది మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే అలాంటి వాళ్ళు ఎవరు అన్నది ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్షిస్తే రేపొద్దున్న ఎవరైనా ఒక అమ్మాయిని కామెంట్ పెట్టడానికి భయపడేటట్టు ఉండాలి. దీనికోసం ఒక స్పెషల్ యాక్ట్ అన్నా రావాలి. ఎందుకంటే బీయింగ్ ఎ మదర్ నాకు ఒక కూతురుంది. నేను తనెప్పుడు కూడా తనకొక ఫేస్‌బుక్ అకౌంట్ లేదు. తనకి ఒక ఇన్‌స్టా లేదు. తనకొక వాట్సాపే ఉంది. మేము మేబీ పబ్లిక్‌లో ఉన్నాము. తనెక్కువ ఇది చేస్తారేమో అని చెప్పి నేను తనెప్పుడు పెట్టించలేదు. సో, తను ఎక్కడికెళ్ళినా సరే, కాలేజ్‌కెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా తను క్యాబ్ ఎక్కిందంటే తను డెఫినెట్‌గా లైవ్ లొకేషన్ మాతో షేర్ చేస్తది. సో, బీయింగ్ ఏ మదర్ మనం ఎంత కాన్షియస్‌గా ఉంటాం మన పిల్లల మీద. ఇప్పుడు ప్రతి ఇండివిడ్యువల్ కూడా ఇప్పుడు పేరెంట్స్‌కి కూడా ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్తున్నారు. అంతే ఇదిగా అబ్బాయిలకు కూడా చెప్పాలి. ప్రతి మదర్ కూడా చేంజ్ అవ్వాలన్నది ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే మన ఇంట్లో మనము వైఫ్‌ని, మన ఇంట్లో మనం మన చెల్లిని, మన ఇంట్లో వర్క్ చేస్తున్న సర్వెంట్స్‌కి కనుక మనం రెస్పెక్ట్ ఇస్తే పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారండి. సో, సొసైటీ అంతా మనం మార్చలేము. పిల్లలు ఆర్ నథింగ్ బట్ ఆర్ రిఫ్లెక్షన్స్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో, ఈ సొసైటీ ఒకళ్ళ వల్ల అయితే మారదు. అట్‌లీస్ట్ ఇంత కఠినంగా అయినా శిక్షిస్తే రేపొద్దున్న ఆ చర్య చేయడానికి మిగతా వాళ్ళన్నా భయపడి అది రిపీట్ చేయకుండా ఉంటారన్నది నా ఉద్దేశం. ఈ ఏరియా వచ్చేటప్పటికి మీ నియోజకవర్గం పర్టిక్యులర్‌గా టీడీపీకి వెరీ స్ట్రాంగ్. సో, అశోక్ గూడా 2 టైమ్స్ తను కూడా ఎమ్మెల్యే అయ్యారు. సో, ఎలా మీరు అతన్ని ఢీకొట్టడానికి ఏంటి మీ ప్రణాళికలేంటి? ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మా బలం జగనన్నండి. మేమిచ్చిన సంక్షేమం, మేము చేస్తున్న సర్వీసు, మా బలము, మా ధైర్యం కూడా. ఆయన కంటిన్యూస్‌గా 2 టైమ్స్ ఉన్నారు. ఏం చేశారు? నిజంగా వాళ్ళ హయాంలో ఒక బాడీ కూడా క్రియేట్ చేయలేదు. అప్పుడు మరి వాళ్ళ హయాంలో సర్పంచ్‌లు లేరు, ఎంపీటీసీ లేరు, జడ్పీటీసీ లేరు, అసలు జడ్పీ చైర్పర్సనే లేదు. ఇవాళ మన హయాంలో అంటే ఇది నేను గొప్పగా చెప్తున్నాను. మేము బాడీ ఫామ్ అయిన తర్వాత ఇది మాత్రం గోల్డెన్ పీరియడ్ అండి. ఫర్ ఎవ్రీ జడ్పీటీసీ, ఎవ్రీ సర్పంచ్, ఎవ్రీ ఎంపీటీసీ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ జడ్పీ చైర్పర్సన్. ఎందుకు అంటే ఇన్ని నిధులు జడ్పీలో ఉన్నాయి అని చెప్పి కింద ఉన్న ఎంపీటీసీ గారికే తెలియదండి. మండల పరిషత్లో ఎన్ని నిధులు ఉన్నాయి, జడ్పీలో ఎన్ని నిధులు ఉన్నాయి, జడ్పీటీసీ మనకు ఊరికి ఎన్ని మనం చేయగలం అన్నది కూడా చాలామందికి తెలీదు. నాకు తెలిసి నేను చైర్మన్ అయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో నాట్ లెస్ దెన్ 2 crores నేను ఇచ్చానండి. డ్రైన్స్ వేయించుకున్నారు, చిన్న చిన్న సీసీ రోడ్స్ వేయించుకున్నారు, మరి బోర్స్ వేయించుకున్నారు. మరి ఇవే కాకుండా వాళ్ళ ఊరికి సంబంధించి
ఒకవేళ శ్మశాన వాటికి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఇంకేమైనా వాళ్ళకి కావాల్సినవి ఉంటే చాలా కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇవన్నీ మేము జెడ్పీ నుంచి చేయగలిగాం. సో డెవలప్మెంట్ అన్నది ఆల్రెడీ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసేసారు. నాడు నేడు స్కూల్స్ పెట్టి, ఒక వాలంటీర్స్ వ్యవస్థ పెట్టి, సచివాలయం వ్యవస్థ పెట్టి, ఆర్బీకే సెంటర్స్, మరి ఇది ఉమెన్ హెల్త్ కేర్ సెంటర్స్ అన్నీ పెట్టేశారు. ఇవి కాకుండా ఇంకా ఊర్లో కావాల్సినవి కూడా మనం చేసాం. కాకపోతే ఒకటి ఏంటి అంటే, వాళ్ళు కంటిన్యూగా 10 years 15 years పరిపాలించినా చేయలేంది, మనము ప్రభుత్వం 5 yearsలో 2 years కరోనా వెళ్ళిపోయినప్పటికీ 2.5 yearsలో మోర్ దెన్ 75% చేసామని చెప్తాం. వాళ్ళు కనీసం 20% కూడా చేయలేదు. వాళ్ళు ఇచ్చాపురం మీరు ఒకసారి వెళ్ళండి, రోడ్స్ అన్ని దగ్గర చూడండి, ఎక్కడికక్కడ శిలాఫలకాలు కనిపిస్తాయి. వాళ్ళు ఏం చేశారంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఆ రోడ్ శాంక్షన్ అయిపోయిందని చెప్పి వాళ్ళు వేశారు తప్ప ఎక్కడ కూడా ఒక రోడ్ వేయలేదు. అన్నీ మేమే కంప్లీట్ చేసాం. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము చేసాం. సో ఇప్పుడు మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం. వాళ్ళు ఏంటి అంటే మాటలే చెప్తారు. ఈ రోజు కూడా వాళ్ళు ఏం చేశారన్నది చెప్పలేరు. ఎంతసేపు రామారావు గారు ఇచ్చిన పథకాల 2 రూపాయలు బియ్యం, మీరు అంటే డోంట్ గెట్ మీ రాంగ్, వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చెప్పినవే చెప్తారు తప్ప వీళ్ళు ఏం చేశారని చెప్పమనండి. మేము చెయ్యబోదేదే చెప్తున్నారు వాళ్ళు. మేము అధికారంలోకి వస్తే ఈ సూపర్ 6 ఇస్తాము, మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తాం అనేవేవో చెప్తున్నారు. కానీ మా ఎజెండా మేము ఆల్రెడీ ఇచ్చేసాం, ఆల్రెడీ చూసేశారు. ఎందుకంటే అక్కడ బటన్ నొక్కుతున్నారు, డైరెక్ట్గా ప్రజలకి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మాది అకౌంటబుల్గా ఉంది, వాళ్ళది అకౌంటబిలిటీ లేదు. ఎందుకంటే బడ్జెట్ అన్నది ఎప్పుడు సేమే ఉంటుంది ఎవ్రీ గవర్నమెంట్కి. సో ఆయన అక్కడ బటన్ నొక్కుతున్నారు, ఇక్కడికి డైరెక్ట్గా ప్రజలతో లింక్ అయిపోయారు. జగన్ గారు ఉంటే చాలు, ఇంక లీడర్లు వీళ్ళందరూ ఎందుకు అనుకుంటే, ఎమ్మెల్యేలు కూడా లెక్క చేయకుండా ఓటు అయిపోతే ఏం చేయాలి? జగన్ని దండం పెడతా, జగన్ అన్నకి దండం పెట్టి జగన్ అన్న ఇచ్చారు కూడా జగన్కే వేయాలి కదండి. పోనీ ఎమ్మెల్యేస్కి వేయకపోయినా మరి ఇచ్చిందంతా జగన్ గారే కదా. బటన్ నొక్కితే డబ్బులు ఇస్తున్నాయి అంటే జగన్ గారు ఇచ్చినట్టే కదా. సో అప్పుడు ఏ గుర్తుకి వేయాలి? ఫ్యాన్కే వేయాలి కదా. సో ఇప్పుడు మరి మొన్న గెలిచిన ఎలక్షన్స్ అన్నీ కూడా జగన్ గారి ఇమేజ్ మీద మేము అందరం గెలిచాం. అది చెప్పడానికి మేము ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా దాంట్లోనే మొత్తం మాకు 40 ఉంటారు, 40 మండల్స్లో ఒకే ఒక్క టీడీపీ జెడ్పీటీసీ యాడ్ తప్ప మిగతా 39 ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీఏ. సో మరి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్ మీద మేము అందరం గెలిచాం కదా. మీరు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంటింటికి వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి స్పందన కనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉన్నారండి. ముఖ్యంగా అంటే ఇందాక మీ మీటింగ్ లో కూడా నేను చూసాను, మీరు చెప్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ఫ్యాన్ తిరగాలి అని చెప్పేసి. సో ఆ రెస్పాన్స్ చూస్తుంటే అంటే అవన్నీ నిజంగా ఓట్లుగా మలచబడతాయా? నిజంగా ఓట్లుగా మారుతాయి అవన్నీ? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇదివరకు ఇక్కడ వాళ్ళందరూ కూడా అప్పులు చేసి బ్రతికే వాళ్ళండి. ఎడ్యుకేషన్కి పిల్లలు చదివించాలి అంటే కార్పొరేట్ స్కూల్స్లో ఎలా చదివించేవాళ్ళని అప్పులు చేసి చదివించేవాళ్ళు. ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ కన్నా మించిపోయి ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. సో తల్లిదండ్రులు చదివించడానికి అప్పు చేయట్లేదండి. హెల్త్ కేర్, ఆరోగ్యశ్రీ ఇప్పుడు 25 lakhs అయిపోయిందండి. గతంలో కొన్ని ఉండేవి. సో ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మరి చేయూత అని చెప్పేసి రకరకాల స్కీమ్స్ మీద మహిళలకి అన్నీ వస్తున్నాయండి. సో ఇదివరకు ఏంటంటే ప్రతి వీధిలో ఒక చిన్న లోనానో వేసుకొని వీధికి ఎవ్రీడే కలెక్షన్స్ చేస్తుంటారు చూడండి, అప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటివి కూడా కనబడట్లేదు. ఎందుకు అంటే ఇవాళ ఆర్థికంగా అందరూ కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం వస్తుంది, మన సమస్యలు గట్టెక్కిపోతాయి అనేసి ఉన్నారు. ఎందుకంటే మెయిన్ ప్రతి ఒక్కరికి కావాల్సింది షెల్టర్, ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ మనకి హెల్త్. సో ఇవి మనకి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకేం కావాలండి? థ్యాంక్ యూ విజయ్ గారు, చాలా అభిప్రాయాలు చెప్పారు. అలానే మీకు ఆల్ ద బెస్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇక్కడ చూస్తే ఇచ్చాపురం నియోజకవర్గానికి వచ్చి చాలా సమస్యలు ఉన్నాయి. అది మెయిన్ ఉద్దానం సమస్య. కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి, దాదాపు ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటి నుంచి కూడా చెప్పుకోవచ్చు, చాలా మంది ముఖ్యమంత్రులు మారారు, చాలా మంది ప్రతిపక్ష నేతలు మాట్లాడారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి ఉద్దానాన్ని మేము బాగు చేస్తాం, కిడ్నీ సమస్యకి పరిష్కారం కనుక్కుంటామని చాలా మంది చెప్పారు. కానీ ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు కరోనా తీసేసినా కూడా ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడ ఉద్దానం పేషెంట్స్ కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే రీసెర్చ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఈ ఏరియా మీద చాలా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు.
జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక ఎడ్యుకేషన్ కానీ హెల్త్కి సంబంధించి వంకబెట్టే వాళ్ళు ఎవరూ లేరు అనేది చాలామంది ప్రజల నుంచి కానీ మేధావుల నుంచి కానీ వస్తున్న థాట్. అందుకే ఈ ఎమ్మెల్యేలంతా కూడా రేపు కంటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ ఇమేజ్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల మీదే డిపెండ్ అయ్యి రేపు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. సో ఇది ఆయనకు కూడా ఒక అంటే పథకాలు ఇవ్వడం తప్పు అని కొంతమంది అంటున్నప్పటికీ కూడా వీళ్ళందరినీ ఆర్థికంగా కొంత డెవలప్ చేసి ఆయన ఇస్తున్న పథకాలు ఎంతవరకు రేపు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నాయి అనేది రేపు ఎలక్షన్స్ మాత్రమే మనకి చెప్పగలవు. కానీ ఇక్కడ మనసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నారనేది బయట చూస్తుంటే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. Please subscribe Dot News.